హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 102. కోర్టు నుంచి శృతితో పాటు విక్రమ్ కూడా ఫ్లాట్కి చేరుతాడు. శృతి తల పట్టుకొని కూర్చొని వాళ్ళు అక్కడి దాకా వెళ్ళి సాక్ష్యాలు తెస్తారని అస్సలు ఊహించలేదు విక్రమ్ అని అంటుంది. యష్ ఆ సాక్ష్యాలు సంపాదించాడు కాబట్టే మూవీ తీయాలని అంత పట్టుదలతో ఉన్నాడు అంటాడు విక్రమ్ కంగారు పడుతూ. యష్ ఆ సాక్ష్యాల్ని ఎలా సంపాదించి ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు. అదే విషయం గురించి యష్ ఫ్యామిలీతో కూర్చొని చెప్తూ, రోహిత్ తన పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి మన ఇంటికి వచ్చాడు కదా నాన్న అంటూ ఆ గతం చెప్తాడు. రోహిత్ వచ్చినప్పుడు పెళ్ళికి అందరినీ ఇన్వైట్ చేసి నీతో మాట్లాడాలి రా యష్ అని బయటకు తీసుకెళ్లడం చూపించాను. రోహిత్ యష్ని బయటికి తీసుకెళ్ళి, దీక్షను బాధ పెట్టడం మంచిది కాదు యష్. నేను సెటిల్ పర్సన్ని, అమెరికాలో బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్నా అని తెలిసి కూడా నన్ను కాదనుకొని దీక్ష నిన్ను కోరుకుంది. అలాంటి అమ్మాయిని బాధ పెడుతూ నువ్వంటే తెలియదని చెప్తున్న ఆ హీరోయిన్ ధృవ గురించి ఆలోచించటం మంచిది కాదు అని యష్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుండగా, యష్కి అప్పుడే రోహిత్ అమెరికాలో ఉంటాడని ఆలోచన తట్టి, నీతో మాట్లాడాలి రోహిత్, బయటికి వెళ్దాంరా అంటూ బండి స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికి యష్ అని అడుగుతాడు రోహిత్. ఇంటి దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదని ఆలోచించి, చెప్తాను రా రోహిత్ ప్లీజ్ అంటూ యష్ రిక్వెస్ట్ చేసేసరికి సరే అని రోహిత్ యష్ బైక్ ఎక్కుతాడు. ఓ నిర్మానుష ప్రదేశంలో యష్ రోహిత్కి శృతి మోసం గురించి చెప్పి, అక్కడి నుంచి శృతి సాక్ష్యాలు సంపాదించాలంటే నాకు నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు రోహిత్. తను ఇక్కడి నుంచి వెళ్ళింది హాలీవుడ్ యాక్టర్ కావడానికి. నా డబ్బుతో తను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని అక్కడ కొన్ని చిన్న మూవీస్ కూడా చేసింది. నువ్వు ఆ సాక్ష్యాలు సంపాదించగలిగితే నాకు ఎంతో మేలు చేసేవాడివి అవుతావు అంటూ రోహిత్ చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తుంటాడు. శృతి ఇక్కడి నుంచి వెళ్ళిన సంవత్సరమే మూవీస్ చేసిన మాట నిజమేనా? ఎందుకంటే మూవీస్ చేస్తే అవి బయటకు వస్తాయి కదా. నేను కూడా అక్కడ మూవీస్ చూస్తాను కాబట్టి శృతి సినిమాలు చేసుంటే నాకు తెలిసి ఉండేది కదా అని అంటాడు రోహిత్. మూవీస్ చేసింది, అవి బయటికి కూడా వచ్చాయి, కానీ అవి అందరికీ తెలిసేలా సినిమా హిట్ కాలేదు. అసలు ఆ సినిమాలు ఉన్నట్టుగా కూడా కొంతమందికి తెలియదు. ఇక్కడ కొన్ని సినిమాలు మరుగున పడినట్టే అక్కడ శృతి చేసిన సినిమాలు కూడా మరుగున పడ్డాయి. తను అక్కడ పాపులర్ కాలేకనే ధృవ అవతారం ఎత్తి ఇక్కడికి వచ్చింది అని చెప్తాడు. రోహిత్ ఆశ్చర్యపోతూ, తన వెనుక ఇంత మోసం ఉందా? సరే యష్, అక్కడికి వెళ్ళాక ఆ సాక్ష్యాలు సంపాదించే పనిలో ఉంటాను. కానీ ఆ సాక్ష్యాలతో నువ్వు తన్ని ఎలా ఎదుర్కొంటావు అని అడుగుతాడు రోహిత్. ముందైతే సాక్ష్యాలు సంపాదిస్తే తర్వాత ఏంటి అనేది ఆలోచిస్తాను రోహిత్ అంటాడు. సరే యష్, తను గుండెలు తీసిన బంటు అని తెలిసింది కాబట్టి తనతో జాగ్రత్తగా ఉండు. ఏ విషయంలో అయినా సరే తనతో ఆచితూచి అడుగు వేయి. ఇప్పటి వరకు నువ్వు హీరో ప్రయత్నాలు చేస్తున్నావంటే ఏదో సిల్లీ అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు హీరోగా స్థానం సంపాదించుకొని ఆ ధృవకి సరైన గడ్డి పెట్టాలని కోరుకుంటున్నాను అంటూ రోహిత్ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ తీసి యష్కి ఇస్తూ, నువ్వే వెళ్ళే దారి ముళ్ళ దారి యష్. ఈ ప్రయత్నంలో అడుగడుగున మోసాలు ఉంటాయి. డబ్బు నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. నీకు ఆర్థికంగా సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు అని అంటాడు. రోహిత్ మంచితనానికి యష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ రోహిత్ని హగ్ చేసుకొని, నిజమే రోహిత్, నాకిప్పుడు డబ్బు కూడా చాలా అవసరమే. నేను అడగకుండానే నాకు ఆర్థిక సహాయం చేస్తున్నందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అంటాడు. నిన్ను, మీ కుటుంబాన్ని ఇంత మోసం చేసి దీక్ష కన్నీళ్లకు కారణమైన ఆ శృతికి సరైన బుద్ధి చెప్తే నా రుణాన్ని తీర్చుకున్నవాడివి అవుతావు యష్ అని. మా పెళ్ళి అయిపోయి అమెరికా వెళ్ళగానే నేను ఈ ప్రయత్నంలోనే ఉంటాను. ఎప్పటికప్పుడు నీకు విషయాలు తెలియజేస్తుంటాను అని అంటాడు రోహిత్. రోహిత్ వెళ్ళిన కొన్ని రోజులకి జోసెఫ్ సంబంధించిన ప్రొడక్షన్ హౌస్లో తను కొన్ని సినిమాలు చేసిందని సాక్ష్యాలు సంపాదించి యష్కి పంపిస్తాడు. యష్ ఇప్పుడు కుటుంబ సభ్యులందరికీ అదంతా చెప్పి, అలా రోహిత్ వల్లనే నేను ఆ సాక్ష్యాలు సంపాదించి ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేయగలిగాను నాన్న అని అంటాడు. నా స్నేహితుడు
గిరిధర్ వాళ్ళ కుటుంబానికి చాలా రుణపడి ఉన్నాం యష్ అని అంటాడు ప్రతాప్ గారు. నిజమే మావయ్య గారు అని అంటుంది దీక్ష. మరిప్పుడు కోర్టు తీర్పు ఎలా వస్తుంది యష్ అని అడుగుతుంది పద్దు. దాదాపు తన మోసం గురించి ఆ సాక్ష్యాలతో నిర్ధారణ అవుతుందమ్మా. కానీ కోర్టు హీరింగ్ ఎలా ఉంటుందనేది ఇప్పటికీ చెప్పలేము అంటూనే సినిమా స్క్రిప్ట్లో దీక్ష గురించి రాసిన సన్నివేశం గురించి మనసులో బాధపడుతుంటాడు. ఒక యష్కే కాదు, దీక్షకి, ప్రతాప్ గారికి, పద్దు కూడా మనసులో అదే మెదులుతూ కాస్త భయపడుతుంటారు. తీర్పు వాళ్ళకి అనుకూలంగా వచ్చినా వాళ్ళ పరువు ఎలా తీయాలో నాకు తెలుసు విక్రమ్ అని అంటుంది శృతి కెమెరాని దృష్టిలో పెట్టుకొని. నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటాడు విక్రమ్. నీలాగా భయపడుతూ చేతులు ముడుచుకొని కూర్చోవడం నా వల్ల కాదు. వాళ్ళని నేలమట్టం చేయటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాను. చివరికి నేను అనుకున్నది సాధిస్తాను. నువ్వు మీ నాన్న ఓ వరి అయిపోయి నా మీద విరుచుకుపడకండి అని చెప్తుంది కోపంగా. నీ ఇష్టం వచ్చినట్టు చావు అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోతాడు. నా దగ్గర కెమెరాని ఒక ఆయుధం ఉంది విక్రమ్. అది చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అని అనుకొని అసలు ఆ కెమెరా ఎటుపోయింది అంటూ మళ్ళీ వెతకడం మొదలుపెడుతుంది. ఇలా రోజులు గడిచినా కెమెరా మాత్రం తనకి దొరకటం లేదు. నైట్ 8 అవుతుండగా దీక్ష కిచెన్లో డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంటుంది. యష్ షూటింగ్ నుంచి వచ్చి స్నానం పూర్తి చేసుకొని దీక్ష కోసం వెతుకుతూ చేతిలో ఒక పొట్లం పట్టుకొని కిందికి వస్తాడు. ప్రతాప్ గారు, పద్దు టీవీ చూస్తూ కూర్చుంటే యష్ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్న దీక్షని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. దీక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి, అయ్యో యష్, అత్తయ్య మావయ్య గారు చూస్తే ఏమనుకుంటారు, వదులు అని అంటుంది. యష్ తన మెడ మీద ముద్దు పెట్టి, పెళ్ళంతో సరసాలు ఆడుతున్నాడు అని అనుకుంటారు, అంతకుమించి ఏమీ అనుకోరు అంటూ పొట్లం విప్పి అందులో నుంచి మల్లెపూలను తీసి తన జడలో పెట్టి వాటి పరిమళాల్ని ఆస్వాదిస్తూ తన నడుం చుట్టూ చేతులు వేసి హత్తుకుంటాడు. యష్ అల్లరికి దీక్ష కాస్త సిగ్గుతో నవ్వుతూ, ఒక సెలబ్రిటీ అయ్యుండి పూలు ఎలా కొనుక్కొచ్చావు యష్ అని అడుగుతుంది. ఏముంది, ఫేస్ కనపడకుండా కవర్ చేసుకుని వెళ్ళి తీసుకొచ్చాను. ఏంటో సెలబ్రిటీ అంటారు కానీ పబ్లిక్ ముందు బయటికి వెళ్ళలేక ఇలా చిన్న చిన్న సంతోషాలు కూడా చంపుకోవాల్సి వస్తుంది అని అంటాడు కాస్త బాధగా. నిజమే, నేను కూడా ఇంతకు ముందులా బయట ఫ్రీగా తిరగలేకపోతున్నాను. సెలబ్రిటీల కష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అర్థమవుతుంది అని అంటుంది. యష్ తన మెడవంపులో ముద్దు పెట్టి, వంట చేయటం ఇంకా కాలేదా అని అడుగుతాడు. నువ్వు ఇలా వచ్చి ముద్దులు పెట్టి డిస్టర్బ్ చేస్తుంటే ఇంకేం వంట చేస్తాను అని అంటుంది నవ్వుతూ. నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండలేను దీక్ష అంటూ తన్ని ముందరకు తిప్పుకొని తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి, రేపు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పావు కదా, నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేస్తాను, తిరిగి వచ్చేటప్పుడు పికప్ చేసుకొని వస్తాను, సరేనా అని అడుగుతాడు. సరే యష్, కానీ ఇప్పుడు నన్ను వంట చేసుకొనివ్వు అంటూ మళ్ళీ స్టవ్ వైపుకి తిరిగి వంట చేస్తుంటుంది. నీ వంట నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను అంటూ తన్ని గట్టిగా హత్తుకొని ఉండగా, అమ్మ దీక్ష అంటూ అప్పుడే పద్దు లోపలికి వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంది. తల్లి పిలుపుతో యష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి దీక్షను వదులుతాడు. పద్దు ఇబ్బంది పడుతూ తలదించుకుంటూ ఉంటే యష్ తడబాటుతో చూస్తూ, దీక్షకి వంటలో సహాయం చేస్తున్నానమ్మా, అంతకుమించి ఏం లేదు అంటూ తడబడుతూ చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు. దీక్ష సిగ్గుపడుతూ అత్తగారికి మొహం చూపించడానికి ఇబ్బంది పడుతుంటే పద్దు అది అర్థం చేసుకొని నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సంతోషంతో కడుపు నిండిపోతుందమ్మా. ఒకప్పుడు ఆమెడ దూరంలో ఉన్న మీ ఇద్దరిని చూసి బాధపడేదాన్ని, ఇప్పుడు నా కొడుకుని నీ కొంగును కట్టుకోవడం చూసి మురిసిపోతున్నాను అని అంటుంది. పోండత్తయ్య గారు అంటుంది దీక్ష సిగ్గుపడుతూ. పద్దు తన సిగ్గు చూసి నవ్వి, పెళ్ళైన కొత్తలో మీ మావయ్య గారు కూడా అంతేలే, నన్ను అస్సలు ఊపిరానివ్వకపోయేవాళ్ళు అంటూ అత్తాకోడలు సరదాగా మాట్లాడుకుంటూ వంట పూర్తి చేస్తారు. కొద్దిసేపటికి నలుగురు కలిసి ఆనందాలు పంచుకుంటూ భోజనం చేస్తుంటారు. మరుసటి రోజు ఉదయం స్వప్న స్నానం చేయడం కోసమని చేతికున్న గాజులు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి స్నానానికి వెళ్తుంది. తిరిగి వచ్చి కాలేజీకి రెడీ అవుతుండగా గాజులు వేసుకుందాం అనేసరికి పెట్టిన చోట గాజులు కనిపించవు. గాజులు ఇక్కడే పెట్టాను కదా, ఏమై ఉంటాయి అంటూ కంగారుగా వెతుకుతూ ఉంటుంది.
ఎంత వెతికినా గాజులు కనపడకపోయేసరికి కంగారు పడుతుండగా జానకి గారు అక్కడికొచ్చి, ఏంటే వెతుకుతున్నావు అని అడుగుతుంది. బావగారు నాకిచ్చిన గాజులు కనపడటం లేదమ్మా. స్నానం చేసేటప్పుడు ఇక్కడే పెట్టి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కనిపించడం లేదు. నువ్వేమైనా తీసావా అని అడుగుతుంది. నేనేమి తీయలేదే అని అంటుంది జానకి కూడా ఆ గాజులు వెతుకుతూ. పోనీ నానేమైనా తీసి ఉంటాడా అని అడుగుతుంది స్వప్న. మీ నాన్నకి ఏం అవసరం వాటిని తీయటానికి అని వెతుకుతూనే ఇందాక చందు ఈ రూమ్లోకి రావడం చూశాను. ఒకవేళ వాడేమైనా తీశాడేమో అని అంటుంది జానకి. వాడైనా ఎందుకు తీస్తాడమ్మా అని మళ్ళీ అంతలోని తమ్ముడి మీద కాస్త అనుమాన పడుతుంటుంది. ఓ ప్రదేశంలో చందు తన గర్ల్ ఫ్రెండ్కి ఆ గాజులు తొడుగుతూ ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఆ గాజులు చూసి సంతోషపడుతూ, ఇంత ఖరీదైన గాజులు ఇచ్చి ఎలా ఉన్నాయని అడుగుతున్నావేంటి చందు, సూపర్గా ఉన్నాయని మాటల్లో చెప్పలేను అని అంటుంది. గర్ల్ ఫ్రెండ్ మెచ్చుకోగానే ఈ చందు ఉబ్బి తప్పిపోతుంటాడు. ఎప్పుడు చూసినా ఏ 2000 డ్రెస్సో ఏ 3000 వాచ్నో తీసుకొచ్చి ఇస్తావు. ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం చందు. నాకెప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తుండు అంటూ ఆశగా చెప్తుంది. మరి ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాను కదా, నీ దగ్గర నుంచి నాకేమీ లేదా అని అడుగుతాడు ఆశగా చూస్తూ. నా సంగతి నీకు తెలుసు కదా చందు, నా దగ్గర అసలు డబ్బులే ఉండవు. ఇక నీకు నేనేమి ఇవ్వను అని అడుగుతుంది ఆ అమ్మాయి అమాయకత్వం నటిస్తూ. గిఫ్ట్ ఇవ్వాలంటే డబ్బులే అవసరం లేదు, ఏదైనా ఇవ్వచ్చు అని అడుగుతాడు తన వైపు ఆశగా చూస్తూ. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఏ గిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. నా పెదవుల మీద ఘాటిన ఒక కిస్ పెడితే ఇలాంటి బహుమతులు నీకు అప్పుడప్పుడు తెచ్చిస్తూనే ఉంటాను అని అంటాడు. నిజంగా తెచ్చిస్తావా అని అడుగుతుంది ఆ అమ్మాయి సంతోషంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఇప్పుడు తెచ్చివ్వలేదా, అలాగే తెచ్చిస్తాను అని అంటాడు చందు. అయితే ఒక కిస్ ఏం కర్మ, ఇంకా ఏదైనా ఇస్తాను అని అంటుంది. అది విని ఈ చందు గాలిలో తేలిపోతూ నిజంగానా అని అడుగుతాడు. హా, ఈసారి నెక్లెస్ తీసుకొస్తే నీతో కలిసి బెడ్షేర్ కూడా చేసుకుంటాను అని అంటుంది. అది విని ఇంకా సంతోషపడుతూ, అయితే మా అమ్మ దగ్గర ఒక నెక్లెస్ ఉంది, అది తెస్తానులే. మరి ఇప్పుడు నా సంగతి ఏంటి అని అడుగుతాడు ఆశగా చూస్తూ. ఇంకా నా పెదాల మీద కిస్ పెట్టడం లేదేమిటా అని చూస్తున్నాను చందు అని అంటుంది ఆ అమ్మాయి సిగ్గుపడుతూ. ఇక చందు అమాంతం ఆ అమ్మాయిని మీదికి లాక్కొని తన పెదవుల మీద కిస్ చేయబోతుంటాడు. అప్పుడే చందుని వెనక్కి లాగినట్టుగా అయ్యి చందు చెంప మీద గట్టిగా ఒక దెబ్బ పడుతుంది. చందు ఆ దెబ్బకి తేరుకొని చూసేసరికి ఆ అమ్మాయి చెంప కూడా పెళ్ళున పగులుతుంది. చందు అమాంతం ఆ అమ్మాయిని మీదకి లాక్కొని తన పెదవుల మీద కిస్ చేయబోతుంటాడు. అప్పుడే చందుని వెనక్కి లాగినట్టుగా అయ్యి చందు చెంప మీద గట్టిగా ఒక దెబ్బ పడుతుంది. చందు ఆ దెబ్బకు తేరుకొని చూసేసరికి ఆ అమ్మాయి చెంప కూడా పగులుతుంది. ఎదురుగా చూసేసరికి కంచు ఉగ్రరూపం దాలుస్తున్నట్టుగా ఇద్దరినీ చూస్తుంటుంది. తను చూడగానే చందు భయపడుతూ స్వప్నక్క అంటాడు. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని అని అడుగుతుంది కంచు కోపంగా చూస్తూ. చందు భయంతో నీళ్లు మింగుతుంటాడు. ఆ అమ్మాయి కూడా భయపడుతూ కంచు వైపు చూస్తుంటుంది. ఇలా ఎన్నాళ్ళ నుంచి మా తమ్ముడి దగ్గర గిఫ్ట్స్ గుంజుతున్నావే అంటూ ఆ అమ్మాయిని కూడా గట్టిగా అడుగుతుంది. తనని ఏమీ అనకక్క అంటాడు ఈ హీరో. ఆ మరుక్షణమే తమ్ముడు ఇంకొక చెంప కూడా పగలకొట్టి, నోరు ఎత్తావంటే నీ తలకాయ తీసుకెళ్ళి లారీ టైర్ల కింద పెడతాను వెధవా అని తిడుతుంది. స్వప్న తిట్లకి ఆ అమ్మాయి గుట్టకలు మింగుతుంటే, ఏంటే చూస్తున్నావు, ముందు ఆ గాజులు తీసివ్వు అంటూ ఆ అమ్మాయి మీదకి వస్తుంటుంది. ఇస్తాను అంటూ ఆ అమ్మాయి భయపడుతూ గాజులు తీసి స్వప్నకిస్తుంది. మీ ఇద్దరి తాట తీయాలంటే నేను కాదు, పోలీస్ స్టేషన్ కరెక్ట్. ఏ అమ్మాయి, నీ పేరెంట్స్ ఎవరు, అసలు మీ ఇల్లు ఎక్కడా, మీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పు అని స్వప్న అంటుంటే, అమ్మో వద్దండి, మా వాళ్ళకు తెలిస్తే చంపేస్తారు అంటూ ఆ అమ్మాయి బెదిరిపోతుంది. మా వాడితో బెడ్షీట్ చేసుకుంటానని చెప్పావు కదా, అదే విషయం నీ పేరెంట్స్కి చెప్పు అంటూ ఆ అమ్మాయి చేతుల నుంచి మొబైల్ గుంజుకొని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయబోతుంటే, వద్దండి, ఈ విషయం తెలిస్తే నన్ను కాలేజీకి మాన్పిస్తారు, ప్లీజ్ మా పేరెంట్స్కి చెప్పకండి అంటూ ఆ అమ్మాయి బతిమలాడుతుంటుంది. నీలాంటి వాళ్ళని అసలు వదలకూడదే
అంటూ స్వప్న ఫోన్ చేయబోతుంటే, ఏదో చందు ఇచ్చే గిఫ్ట్స్‌కి ఆశపడి ఇలా చేస్తున్నానండి. ప్లీజ్ మా పేరెంట్స్‌కి ఫోన్ చేయకండి. వాళ్ళకి తెలిస్తే నా చదువు మానిపిచ్చి ఇంట్లో కూర్చోబెడతారు అంటూ కాళ్ళ వేళ్ళ మీద పడి బతిమలాడుతుంటుంది ఆ అమ్మాయి. చదువు మానిపిస్తారు అనగానే ఇక స్వప్న కూడా కాస్త తగ్గి, ఇంకొక్కసారి నా తమ్ముడి వెంట కనిపించావంటే సాటి ఆడపిల్లవని కూడా చూడను, తాట తీస్తాను అని తిడుతుంది. దెబ్బకు ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. నువ్వు రారా అంటూ తమ్ముడి చెవి పట్టుకొని కంచు లాక్కొని పోతుంటుంది. కొద్దిసేపటికి తర్వాత యష్ దీక్షతో కారులో వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగుతాడు. షూటింగ్ అయిపోయి వచ్చేటప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండు దీక్ష అని చెప్తాడు. సరే యష్ అని కార్ డోర్ తీసి దిగబోతుండగా ఇంట్లో నుంచి చందు అరుపులు కేకలు వినిపిస్తుంటాయి. అది విని ఇద్దరూ ఆశ్చర్యపోతుంటారు. ఏంటా కేకలు అని అడుగుతాడు యష్. తెలియడం లేదు యష్ అని అంటుంది దీక్ష కారు దిగుతూ. నేను కూడా వస్తానుండు అని చెప్పి యష్ కూడా కారు దిగి దీక్షతో కలిసి లోపలికి వెళ్ళేసరికి కంచు చీపిరి తిరిగేసి చందుని చితక్కొడుతుంటుంది. అలాగే కొట్టాలి అన్నట్టుగా రామ్మూర్తి జానకి గారు చందు వైపు కోపంగా చూస్తూ నిలబడిపోతారు. ఆ దృశ్యం చూసి యష్ దీక్ష ఇద్దరు షాక్ అవుతుంటారు. ఆగు స్వప్న, ఎందుకే వాణ్ణి అలా కొడుతున్నావు? కొట్టి కొట్టి వాణ్ణి చంపేస్తావా ఏంటి అని అడ్డుపోతుంది దీక్ష. ఆ దెబ్బ ఆ దెబ్బలకి తాళలేక చందు ఏడుస్తూ దీక్ష అక్క అంటూ వచ్చి దీక్షని ఆక్ చేసుకుంటాడు. నువ్వు అడ్డు లేక ఇటువంటి వాడిని చంపినా పాపం లేదు అంటూ కంచు కోపంతో ఊగిపోతుంటుంది. ఆగు స్వప్న, ఏంటి ఆవేశం అంటూ యష్ వచ్చి స్వప్న చేతుల నుంచి చీపురు అందుకొని పక్కకు వేస్తాడు. వీడు ఏం చేశాడో తెలుసా బావగారు అంటూ స్వప్న జరిగింది చెప్తుంది. అది విని ఈ ఇద్దరు కూడా షాక్ అవుతుంటారు. ఈసారి దీక్ష కూడా కోపం తెచ్చుకుంటూ, ఎంత పని చేశావురా, ఇంట్లో వస్తువులు దొంగతనాలు చేసి ఆ అమ్మాయికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? నీకు ఈ దెబ్బలు పడాల్సిందే అంటూ అత్తుకుని ఉన్న తమ్ముని దీక్ష కోపంతో వెనక్కి నెడుతుంది. వీడు చేస్తున్న దిక్కుమాలిన పనులకు ఎంత కొట్టినా తక్కువే అక్క అంటూ స్వప్న మళ్ళీ కొట్టబోతుంటే, ఆగు స్వప్న అంటూ యష్ అడ్డుపడతాడు. మీకు తెలీదు బావగారు, వీడు ఆ అమ్మాయితో ఎలా ఉంటున్నాడో నా కళ్ళారా చూశాను కాబట్టి నా కడుపు రగిలిపోతుంది అని అంటుంది స్వప్న. నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకో స్వప్న అని చెప్పి, చందు నువ్వు వెళ్ళి నా కారు దగ్గర ఉండు అని అంటాడు యష్. చందు ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. అలా కొడితే ఇంకా మొండి చేస్తారు స్వప్న. అలాంటి వారికి నిదానంగా నచ్చచెప్పి మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇలా చావగొట్టడం కరెక్టే కాదు అంటాడు యష్. అసలు వాడి వయస్సు ఎంత బావగారు? ఈ వయసులోని వాడు ఆ అమ్మాయితో బెడ్ అని చెప్పబోయి, చిచి, నా నోటితో చెప్పాలంటే నాకే కంపరంగా ఉంది అని అంటుంది చిరాకు పడుతూ. అందుకే స్వప్నాల కొడుతున్నాం, మేము కూడా అడ్డు రాలేదు యష్ అని అంటాడు రామ్మూర్తి గారు. మీ బాధ నాకు అర్థమైంది, కానీ కొట్టడం పరిష్కారం కాదు. చందుతో నేను మాట్లాడి చూస్తాను. ముందు నువ్వు రూమ్లోకి వెళ్ళు స్వప్న అని అంటాడు యష్. బావగారి మాటకి గౌరవం ఇచ్చి స్వప్న రూమ్లోకి వెళ్ళిపోతుంది. యష్ బయటకు వచ్చి షూటింగ్కి కాస్త లేట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కారు దగ్గరకు వస్తాడు. చందు ఒళ్ళంతా ఎర్రగా కందిపోయి ఉంటుంది. వెక్కిలి పడి ఏడుస్తూ ఉంటాడు. దగ్గరకు వచ్చి చందుని పట్టుకొని, ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. దెబ్బలు తప్ప ఏమీ తినలేదు అని అంటాడు ఏడుస్తూ. కారెక్కు అని చెప్పి చందుని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. కొద్దిసేపటికి చందు కారులోనే కూర్చొని టిఫిన్ చేస్తుంటాడు. ఇంకేమైనా తెప్పించనా అని అడుగుతాడు యష్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండి. వద్దు బావగారు, ఇది చాలు అని చెప్పి తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటాడు. చదువు ఎలా నడుస్తుంది చందు అంటే, ఎప్పటికప్పుడు పాస్ అవుతూ వస్తున్నావా అని అడుగుతాడు. లేదు, సప్లీ ఉన్నాయి, ఈసారి పాస్ అవుతాను అని అంటాడు. స్కూల్లో ఉన్నప్పుడు బాగానే చదివేవాడివి కదా, నువ్వు క్లవర్ స్టూడెంట్వే, మరెందుకు ఇప్పుడు ఇలా చదువుతున్నావు అని అడుగుతాడు. చందు సమాధానం చెప్పలేక తలదించుకొని ఉంటాడు. ఇప్పుడు నేను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది చందు. కాకపోతే నీలాగా నేను ఇంట్లో దొంగతనాలు చేయలేదు, కానీ ఆ శృతి మాయలో పడి మా నాన్న కష్టార్జితాన్ని ఆ శృతి కోసం ఖర్చు పెట్టేలా చేశాను. అంటే నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. నేను ఇంట్లో అడిగి ఆ శృతి కోసం ఖర్చు పెట్టాను, నువ్వేమో దొంగతనం చేస్తున్నావు, అదే తేడా అని అంటాడు.
కానీ ఆ అమ్మాయి శృతిలాగా కాదు, చాలా మంచిది బావగారు అంటాడు చందు. చూడు చందు, ఇప్పుడు నువ్వు ఉన్న వయసులో ఆకర్షణకు లోనై ఆ అమ్మాయి ఎలాంటిది అనేది నువ్వు గమనించలేకపోతున్నావు. తను నీ గురించి 4 మాటలు మంచిగా మాట్లాడగానే అది ప్రేమ అనుకుంటున్నావు. ఆ అమ్మాయి కోరుకునేది నిన్ను కాదు, నువ్విచ్చే గిఫ్ట్స్ని కోరుకుంటుంది. ఆ అమ్మాయి అలా కోరుకుంటుంది కాబట్టే తనని సంతోషం పెట్టడం కోసం నీ వ్యక్తిత్వం కూడా మర్చిపోయి ఇంట్లో దొంగతనాలు చేసే వరకు వచ్చావు. ఒకసారి మీ నాన్న షాప్లోకి వెళ్ళి చూడు. రూ. 100 సంపాదించాలంటే మీ నాన్న వచ్చిన కస్టమర్స్కి ఎన్ని రకాలుగా నచ్చచెప్పి ఆ బట్టలు సేల్స్ చేస్తున్నాడో తెలుస్తుంది. మీకోసం ఆయన కష్టపడుతుంటే నువ్వేమో ఆ డబ్బుని పరాయి వాళ్ళ కోసం ఖర్చు పెడుతూ మీ నాన్నగారి కష్టానికి అర్థం లేకుండా చేస్తున్నావు అని అంటాడు. చందు మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నేను 4 మాటలు చెప్పినంత మాత్రాన నువ్వు మారతావని కాదు చందు. నువ్వు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనంతగా చిన్నవాడివి కాదు. అలాగే అంత పెద్దవాడివి కూడా కాదు. నీ భవిష్యత్ అంధకారం కావాలన్నా లేదా పూలబాట కావాలన్నా ఈ వయసులో వేసే అడుగులు బట్టే దాదాపు నిర్ణయించబడుతుంది. ఇప్పుడు నువ్వు వేసే తప్పటడుగులు ముందు భవిష్యత్తుకి నీ నాశనాన్ని కోరుకుంటాయి. దీనిని బట్టి నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఆలోచించుకో అని చెప్తాడు. చందు ఆలోచనలో పడిపోతాడు. ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తుంటారు, వెళ్దాం పద అంటూ కారు స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. చందుని లోపలికి తీసుకెళ్ళి, ఇక చందుని ఏమీ అనకండి, కాసేపు చందుని రెస్ట్ తీసుకొనివ్వండి అని అందరికీ చెప్తాడు. చందు వంటి మీద ఎర్రగా గాయాలు కనపడేసరికి రామ్మూర్తి గారు, జానకి గారు, దీక్ష కాస్త జాలిపడుతూ సరే అన్నట్టుగా ఉంటారు. చందు లోపలికి వెళ్ళిపోతాడు. స్వప్న కనిపించడం లేదేంటి అని అడుగుతాడు యష్. మీరు వెళ్ళిన కాసేపటికే తను కాలేజ్కి వెళ్ళింది. ఏదో ముఖ్యమైన ఎగ్జామ్ ఉందంట, ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని హడావుడిగా వెళ్ళిపోయింది అని చెప్తుంది దీక్ష. సరే దీక్ష, నేను షూటింగ్కి వెళ్ళొస్తాను అని చెప్పి యష్ వెళ్ళిపోతాడు. ఇలా 4 నెలల తర్వాత స్వప్నకి రిజల్ట్స్ వచ్చి డిస్టెన్స్లో పాస్ అయితే చందు ఫెయిల్ అవుతాడు. చదువుల సరస్వతి అన్నట్టుగా స్వప్న ఫోటో కూడా పేపర్లో పడుతుంది. చందు చదువు సంగతి అందరికి తెలిసిందే కాబట్టి 4 తిట్లు తిట్టి ఊరుకుంటారు. స్వప్న మాత్రం సంతోషపడుతూ నేను చాలా హ్యాపీగా ఉన్నానక్క అని అంటుంది పక్కన కూర్చున్న దీక్షతో. చెల్లెలు సంతోషం చూసి తను కూడా ఆనందపడుతుంటుంది. ఇక స్వప్న కూడా సంబంధాలు చూసి పెళ్లి చేద్దామండి అని అంటుంది జానకి గారు. అప్పుడే స్వప్న ఫోటో పేపర్లో పడిందని సంతోషంతో యష్ ఫణి ఆ మాటలు వింటూ లోపలికి వస్తుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నాను జానకి, మంచి సంబంధం చూసి చేద్దాంలే అని అంటాడు రామ్మూర్తి గారు కూడా. సంబంధాలు అనగానే స్వప్న తనను ఒప్పుకుంటుందేమోనని ఫణి ఆనందపడుతూ వస్తుండగా, నో, నేను అప్పుడే పెళ్లి చేసుకున్నానా, నేను బయటికి వెళ్ళి మాస్టర్స్ చేయాలనుకున్నాను, గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదగాలని నా అంబిషన్ అంటూ స్వప్న తన మనసులో ఉన్న కోరికను బయటపెడుతుంది. తన మాటలు వినగానే ఫణి ఆనందం నీరుగారిపోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.